రోజుకు ఒక పెగ్ గ్లాస్ రెడ్ వైన్ తాగితే హృదయానికి మంచిదా? రెడ్ వైన్ గురించి చాలా కాలంగా ఒక అభిప్రాయం ఉంది. రోజుకు కొంచెం తాగితే హార్ట్ కి మంచిది, కానీ ఇది పూర్తిగా నిజం కాదని కొన్ని పరిమితమైన శాస్త్రీయ అధ్యయనాలు మాత్రమే ఈ విషయం చెబుతున్నాయి. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎందుకు రెడ్ వైన్ హార్ట్ హెల్త్ కి మంచిదని అంటారు? గ్రేప్ స్కిన్ లో రిజర్వేట్రాల్ ఉంటుంది. ఇది రక్తనాళాలను ఫ్లెక్సిబుల్ గా ఉంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు. రక్తం గడ్డ కట్టకుండా చేయడంలో కూడా చిన్న సహాయం చేస్తుంది. ఇది రక్తనాళాల లైనింగ్ ని రక్షించి హృద్రోగుల ప్రమాదం తగ్గించవచ్చునని కొన్ని రీసెర్చ్లు సూచిస్తున్నాయి. కొంతమంది వద్ద మోడరేట్ వైన్స్ యూజ్ వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినట్లు గమనించారు. ఎక్కువగా తాగితే లివర్, కిడ్నీ, బ్రెయిన్, హార్ట్ అన్నిటికీ నష్టం. రక్తపోటు పెరగడం, ఒబేసిటీ, డయాబెటీస్ రిస్క్ కూడా పెరుగుతాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఆల్కహాల్ కి పూర్తిగా సేఫ్ లిమిట్ ఉండదని చెబుతుంది. కాసైనా రెగ్యులర్ గా తాగితే లాంగ్ టర్మ్ లో హెల్త్ సమస్యలు రావచ్చు. మీరు గ్రేప్స్ తింటే కూడా రిజర్వేట్రల్ యాంటీ ఆక్సిడెంట్లు దొరుకుతాయి. అంటే మద్యం తప్పనిసరిగా తాగాల్సిన అవసరం లేదు. కొన్ని యూరప్, అమెరికా స్టడీస్ లో వైన్, ఆలివ్ ఆయిల్, నట్స్, ఫ్రూట్స్ లో ఉన్న వారికి హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయని గమనించారు. కానీ ఇందులో వైన్ ఎలోన్ కారణమా లేక మొత్తం హెల్తీ లైఫ్ స్టైల్ కారణమా అని స్పష్టత లేదు. రోజుకు ఒక చిన్న పెగ్ 150 ml గ్లాస్ రెడ్ వైన్ ఒకేషనల్ గా తాగితే కొంతమంది వద్ద ఉన్న చిన్న పాజిటివ్ ప్రభావం ఉండవచ్చు. కానీ రెగ్యులర్ గా తాగడం, అది కూడా హెల్త్ కోసం అనుకోవడం సరికాదు. మీరు తాగకపోతే దయచేసి బెనిఫిట్స్ కోసం మొదలు పెట్టొద్దు. ద్రాక్ష పళ్ళు, ద్రాక్ష రసం, కాయగూరలు, ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇవన్నీ ఆల్కహాల్ లేకుండానే అదే ప్రయోజనం ఇస్తాయి. రెడ్ వైన్ ని ఔషధం లాగా కాదు, ఒకేషనల్ డ్రింక్ లా మాత్రమే ట్రీట్ చేయాలి. రెగ్యులర్ గా డైలీ 1 పెగ్ హార్ట్ కోసం మంచిదే అనుకోవడం సైంటిఫిక్ గా సరైన ఆలోచన కాదు.